ఇప్పటికే 2-3 గుళ్ళు బలగొట్టిర్రు. మరి గుళ్ళు బలగొట్టినప్పుడు మిగతాయి బలగొడితే వాళ్ళు ఊరుకుంటారా? చెప్పండి మరి. ఇక్కడ మంచి ప్రశ్న పట్టుకొచ్చిన ముఖేష్ అన్న. ఆ! ఈ గుళ్ళు పడగొట్టడం నేరం. హ్మ్. వాళ్ళను శిక్షించాలి. హ్మ్. నేను కూడా దాన్ని వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టినా, నా వాయిస్ నేను ఇచ్చాను. హ్మ్. మీ దాకా రాకపోవచ్చు. హ్మ్. ఓకేనా? రాలేదు. హ్మ్. రాకపోవచ్చు. హ్మ్. పలగ్గొడతా అంటే పలగ్గొట్టిండు అని నువ్వు బాధపడ్డావు భక్తుడిగా, నేను బాధపడ్డా నాస్తికుడిగా. హ్మ్. అరే నీ అమ్మ ప్రశాంతంగా ఉన్న సమాజంలో హ్మ్. వాడెవడో పనికిమాలోడు పలగ్గొడితే ట్రాఫిక్ జాము ఇంతమంది బాధపడడం ఈ నాన్ సెన్స్ న్యూసెన్స్ ఎందుకురా అనుకున్నా. ఈవెన్ నా మీద కూడా ఒక 2-3 రోజులు వైరల్ చేసినప్పుడు నేనే హ్మ్. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చు నాకు చట్ట ప్రకారంగా. హ్మ్. స్టేషన్‌లోనే స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసు నాది. హ్మ్. ఓకే. మనోభావాలకు సంబంధించిన అంశాల్లో హ్మ్. ఆడ ఇమ్మీడియేట్ నష్టం ఉండదు కదా సమాజానికి. హ్మ్. గాయపడ్డాం, బాధపడ్డాం, విచారణ జరుపుతారు. దానివల్ల జరిగిన నష్టాన్ని ఎగ్జామిన్ చేస్తారు. నాకు అవసరమైతే 3 నెలల నుంచి 6 నెలల వరకు జైలు శిక్ష ఉంటది నాకు. ఓకే. నాకు తెలుసు. లేదంటే